అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ యొక్క డిజైబుల్ ఫెలోషిప్ గాస్పల్ మీటింగ్ లోకి వచ్చినటువంటి బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ నా యొక్క వందనాములు తెలియజేసుకుంటున్నాను. ఇక సాయంకాలం సువార్త మీటింగ్ కొరకై దేవుడు మనతో మాట్లాడబోచుండగా మొదటిగా పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం. నాతో కలిసి మీరందరూ కూడా యెషయా గ్రంథము 45వ అధ్యాయము, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. నా మాట క్లియర్ గా వినిపిస్తుందా బ్రదర్? యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. మరొకసారి ఈ యొక్క వచనాన్ని మనమందరము బిగ్గరగా, స్పష్టంగా, అర్థవంతంగా చదువుకుందాం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. దేవుడి మాటలు మన వినికిడిలో మరి ఆశీర్వదకరంగా చేయనుగాక. బ్రదర్ ఆల్రెడీ ప్రార్థన చేశారు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూసిన ప్రకారంగా ఈ గ్రంథము అంటే ఈ వాక్యమే దేవుడు కనుక వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుందంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో స్పష్టంగా తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీవు వాక్యాన్ని దేవునిగా స్వీకరించి అంగీకరించినట్లయితే ఈ మాటలు దేవుడే మనతో మాట్లాడుతున్నాడని నమ్మాలి. ఏం చెప్తున్నాడంటే, భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. ఈ రక్షణ పొందమని చెప్తున్న మాట ఎవరికి చెప్తున్నాడు, ఎవరు చెప్తున్నారు అంటే భూదిగంత నివాసులకు, అంటే ఈ భూమి మీద నివాసం చేస్తున్న సకల ప్రజలకు. ఏ భేదము లేదు, అందరికి, ఏ దేశం వారైనా సరే అందరికి కూడా దేవుడు ఈ మాట సెలవిస్తా ఉన్నాడు. ఇది దేవుడి తరపున ఒక వ్యక్తి చెప్పే మాట కాదు, ఒక ప్రవక్త చెప్పే మాట కాదు, ఒక తన దాసుడు చెప్పే మాట కాదు. దేవుడే స్వయంగా మాట్లాడుతున్న మాట. నేనే రక్షించువాడను, నేనే దేవుడను, నేనే దేవుడును, నేను తప్ప మరి దేవుడు లేడు. ఎంత స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, నేనే దేవుడు, నేను తప్ప వేరే దేవుడు లేదు. ఎందుకు ఈ మాట దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు? అసలే నా వైపే చూసి రక్షణ పొందమని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? ఇంకా మనకు రక్షణ పొందాలంటే వేరే మార్గము లేదా? నా వైపే చూడమని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? దానికి గల కారణాలు మనం చూద్దాం ఈరోజు. దేవుని వైపు మాత్రమే చూస్తే రక్షణ ఎందుకు వచ్చింది? ఇంకో వేరే చోట రక్షణ ఎందుకు రాదు? ఆ యొక్క కారణాన్ని, రీజన్ మనం తెలుసుకోగలిగితే మనము రక్షణ పొందుకోవడానికి ఎటువైపు వెళ్ళాలో మనకు అర్థమవుతూ ఉంటది. మొట్టమొదటిగా భూదిగంత నివాసులకి ఈ మాట ఎందుకు చెప్తున్నాడో ఒకసారి మనము చూసినట్లు ఎవరైనా ఒకరు తీసి చదవండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. తీసిన వాళ్ళు ఒకరు చదువుతారా? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందు అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. యేసు ప్రభు వారు ఈ లోకమునికి వచ్చి మన పాపల నిమిత్తం ఆయన సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి వెళ్ళబోయేటప్పుడు తన శిష్యులతో చెప్తున్న మాటలు, పరిశుద్ధాత్మను మీ మీదకి పంపిస్తున్నాను, మీరు శక్తిని పొందుతారు కనుక మీరు యెరూషలేములో, యూదయలో, సమరయలో, దేశం అంతటికి వెళ్ళి భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు దేవుని శిష్యులైన వారు దేవుని సువార్తను భూదిగంతల వరకు తీసుకువెళ్ళబోతున్నారు. ఇది భవిష్యత్తులో జరగబోయేదాన్ని యెషయా 45వ అధ్యాయం 22వ వచనంలోనే
భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, ఎందుకంటే నేనే రక్షకుడును, నేను మీ కొరకు ప్రాణం పెట్టబోతున్నాను. కాబట్టి మీరు నా వైపు చూసి రక్షణ పొందుడి. ఇంకా ఎటువైపు చూస్తే మీకు రక్షణ దొరకదు. ఎందుకు ఈయన వైపు చూడాలంటే, ఈయన ఎవరు అసలు? ఈయన వైపు ఎందుకు చూడాలా? ఈయనలో ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ ఏంటి? ఆయన మనల్ని రక్షించడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క యోగ్యత ఏంటో మనం చూద్దాం. యెషయా గ్రంథంలోనే 43వ అధ్యాయము మనం చూసినప్పుడు మొదటి వచనంలో నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనంలో, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగునగు యెహోవా. ఆయన యాకోబు అంటే ఎవరు? ఇశ్రాయేల్. ఆ ఇశ్రాయేల్తో దేవుడు చెప్తున్నాడు, నిన్ను సృజించిన వాడు నాకు యెహోవా. అంటే ఈయన ఎవరంటే యెహోవా. నేనే, నా వైపు చూసి రక్షణ పొందండి అని ఎందుకు చెప్తున్నాడంటే, నేను నిన్ను సృజించాను. నెంబర్ 1, ఈయన ఎవరంటే మనకి సృష్టికర్త. మనల్ని సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఆయనకి మన మీద అథారిటీ ఉంటది. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నేను మీ సృష్టికర్తను, సృజించిన వాడు నాకు యెహోవా. మళ్ళీ ఏమంటున్నాడు? ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. మనల్ని నిర్మించాడు. మనం ఎలాంటి వారం అంటే ధూళి వంటి వారం. దేవుడు మట్టి తీసుకుని ఒక బొమ్మను తయారు చేసి ఆ నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఉదంగానే నరుడు జీవాత్మ ఆయన. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. అంటే ఈ నరుడు జీవ గల ఆత్మ ఎలాగయ్యాడంటే, మట్టి అనే బొమ్మను దేవుడు తయారు చేసి దాన్ని నాసికా రంధ్రాల్లో జీవవాయువు ఊతే నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే ఇప్పుడు దేవుడు అట్లా నిర్మించాడు మనల్ని. ఎలా నిర్మించాడంటే మట్టితో నిర్మించాడు. నేను నిన్ను నిర్మించిన వాడను, నిన్ను సృజించిన వాడను అని చెప్తున్నాడు. 3వ పాయింట్ చూద్దామా? అక్కడే 43వ అధ్యాయము యెషయా గ్రంథం 3వ లైన్లో చూసుకుంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను. సృష్టికర్త ఆయనే, నిర్మించింది ఆయనే, సృజించింది ఆయనే, విమోచించినాడంట ఆయన. అంటే విమోచించడం అంటే ఏంటంటే విడుదల దయచేయటం. ఒక పరిస్థితి నుంచి, ఒక స్థితి నుంచి మనల్ని విమోచించడం అంటే దేవుడు మనల్ని విమోచించాడు. దేని నుంచి విమోచించాడు మనకు ఎంతో స్పష్టంగా తెలుసు. దేని నుంచి అంటే పాపం నుంచి మనల్ని విమోచించాడు, లోకం నుంచి విమోచించాడు, శాపం నుంచి విమోచించాడు, ఉగ్రత నుంచి విమోచించాడు, అంతేకాదు శిక్ష నుంచి తప్పించాడు. ఎందుకు ఈయనకే ఇటువంటి అర్హతలు, విమోచించగల అర్హతలు ఈయనకే ఉన్నాయా, మరి ఇంకెవరికి లేవా అంటే, నెంబర్ 1 ఆయన మనల్ని సృజించి నిర్మించాడు. నెంబర్ 2 ఏం చెప్తున్నాడు ఆయన? 43వ అధ్యాయంలోనే 3వ వచనంలో మనం చూసుకుందాం. యెహోవానగు నేను నీకు దేవుడను. ఆయన ఎవరంటే మనకు దేవుడు. అంతేకాకుండా ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను. ఇంకోటి చెప్తున్నాడు ఇక్కడ, నీ రక్షకుడు నేనే, ఐ ఆమ్ ద సేవియర్. చూసారా? ఈయన నా వైపు చూసి రక్షణ పొందండి. ఈరోజు మనము రక్షణ వర్తమానాన్ని వింటున్నాం. సువార్త అంటే మనకి మంచి వార్త దేవుడు దయచేసి ఏంటంటే అది రక్షణ. ఒకసారి ఎవరైనా చదువుతారా? లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు ఎవరైనా చదువుతారా? లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు మనకందరికి తెలిసినవే. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఓకే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఎవరికంటే మనందరికి, ప్రజలందరికీ, భూదిగంతము నివాసులందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానాన్ని మీకు తెలియజేయబోతున్నాను అని అంటున్నాడు. ఏంటది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టారంట? మనం అంటే బేబీ పుట్టింది, బాయ్ పుట్టాడు అంటాం, అమ్మాయో అబ్బాయి పుట్టాడంట. కానీ ఇక్కడ ఎవరు పుట్టారంట? రక్షకుడు పుట్టాడు, సేవియర్. రక్షకుడు అంటే మనకి ఏదో రక్షణ లేదు ఈ లోకంలో.
అపాయంలో ఉన్నాం మనం. మనం ఏదన్నా అపాయంలో ఉన్నప్పుడు రక్షించండి రక్షించండి అరుస్తా ఉంటాం. ఏదన్నా మన కష్టాల్లో ఇబ్బందుల్లో ఆ డేంజరస్ పాయింట్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు రక్షించండి అంటాం. మనం ఎవరైనా వచ్చి రక్షిస్తే మనం అంటాం దేవుడిలాగా వచ్చావయ్యా అంటాం. ఏమంటాం మనం వాళ్ళని? దేవుడిలాగా వచ్చి రక్షించావు, నిన్ను నేను మర్చిపోలేను, నాకు జీవం ఇచ్చాడు, మరొక బ్రతుకు ఇచ్చావంటాం మనం. కనుక ఇక్కడ మనకి దేవుడిలాగా వచ్చాడు ప్లస్ రక్షకుడిలాగా వచ్చాడు. రక్షించడానికి వచ్చాడు ఆయన. ఈజ్ అ సేవియర్. దేంట్లోంచి రక్షించడానికి వచ్చాడంటే పాపం నుంచి రక్షించడానికి వచ్చాడు. ఎందుకు పాపం నుంచి రక్షించడానికి వచ్చాడు అంటే మనకందరికి తెలిసిన మాటే రోమా 3:23. అక్కడేముంటది? రోమా 23లో మనకందరికి తెలిసిన మాటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇక ఏ భేదం లేదు, ఆ దేశం ఈ దేశం అని, మరి ధనిక పేద వర్గ వర్ణ భేదాలు ఏమీ లేదు, అందరూ పాపం చేసేసారు. ఈ పాపం చేసిన కారణం బట్టి మీరు దేవుని మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. కనుక ఇప్పుడు మనం పాపం చేసాం కాబట్టి ఈ పాపములో చిక్కుబడిపోయాం. ఇప్పుడు మనకి దాంట్లోంచి విమోచన కావాలి. పాప బంధములో కట్టబడ్డాం మనం, అపవాది చేత కట్టబడ్డాం, ఆ యొక్క ఊబిలో దిగబడ్డాం, పాపం అనేటువంటి ఊబిలో దిగబడ్డాం. ఆ బంధకాల్లో ఊబిలో పాపం కటిక అంధకారమైన చీకటిలో మనం పడిపోయి ఉన్నాం. అలాగ చేసింది అపవాది మనల్ని. ఆదాము ద్వారా మనం అలాగా పాపంలో పడిపోయాం. ఇటువంటి పాపం నుంచి విడిపించడానికి దేవుడు రక్షకుడిగా వచ్చాడు. నిన్ను నన్ను ఇప్పుడు చూడండి, మనం అట్లాంటి స్థితిలో ఉన్నామని ఎరిగినట్లయితే, ఒకవేళ ఇవి ప్రపంచంలో నేటి సమాజంలో చూసుకుంటే దేవుణ్ణి ఎరగని ప్రజలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ అనుకుంటున్నారు నేను చాలా సంతోషంగా ఉన్నాను, హ్యాపీగా ఆనందంగా ఉన్నాను, నాకు ఒక కుటుంబం ఉంది, ఉద్యోగం ఉంది, భార్య పిల్లలు కారు ఇల్లు అన్ని ఉన్నాయి, బంధువులు కుటుంబ సభ్యులు రక్షకులు అందరు ఉన్నారు అనుకుంటున్నారు. కానీ నేను పాపంలో ఉన్నానే, బంధకాల్లో చిక్కుబడిపోయి ఉన్నానే, ఊబిలో దిగబడిపోయి ఉన్నానే, నేను చనిపోతే నరకానికి వెళ్తాను, నా పాపం శిక్ష నరకం, నేను ఎట్లాగా ఒక భారం నా మీద మోపుంది, పాప భారం నా మీద మోపిబడి ఉంది కదా, నేను ఎట్లాగా సంతోషంగా లేనే అన్న ఆలోచన వారికి తెలియదు. ఎందుకంటే వారి మనోనేత్రాలు మూయబడిపోయి ఉన్నాయి. సాతాను అపవాది వారి మనోనేత్రాలు మూయబడి చేసింది. కానీ ఎవరైతే ఈ యొక్క నిజాన్ని సత్యాన్ని ఎరిగినారో, నేను పాపంలో ఉన్నాను, అపవాది నా యొక్క తండ్రి అయిన ఆదాము నుంచి నాకు పాపం ఎలాగైతే సంక్రమించిందో, ఈ పాపానికి వచ్చే జీతం మరణం అని సెలవిస్తా ఉంది బైబిల్. ఈ మరణం నుంచి నన్ను ఎవరు తప్పిస్తారు, నాకు సహాయం కావాలని ఎదురు చూస్తున్నారే, వాళ్ళందరికీ ఇది ఎంతో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం. ఏంటంటే అది రక్షకుడు మన కోసం పుట్టి ఉండటం. అందుకే అంటున్నాడు నా వైపు చూసి రక్షణ పొందండి. ఎందుకు అంటున్నాడంటే ఆయన రక్షకుడు, ఆయన సేవియర్ అంట. ఇంకో మాట చూద్దామా? మత్తయి సువార్త, ఇంకొకరు చదవండి, ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అని. ఆమె యొక్క కుమారుని కనిద్ది తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షిస్తాడు. ఇప్పుడు మనం పాపం నుంచి రక్షించడానికి ఆయన పుడుతున్నాడు ఈ లోకంలో. ఆయన ఈ లోకానికి ఎందుకు వస్తున్నాడంటే మనల్ని పాపం నుంచి రక్షించడానికి, అంటే విమోచించడానికి. అందుకే నేను మీ విమోచకుడును అని చెప్తున్నాడు. నేను మీ దేవుడును, సృష్టికర్తను, నిన్ను నిర్మించిన వాడును, నీ విమోచకుడును. విమోచన అంటే ఎట్లా వచ్చిందా నాకు విమోచన అంటే, నీ పాపాల నుంచి నిన్ను విమోచించాను, నీకు రక్షణ దయచేశాను, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. యేసు అంటే ఏమని ఉంది మనకి పుట్నోట్లో కింద? యేసు అంటే, యేసు అను శబ్దమునకు రక్షకుడు అని అర్థం. ఆ పేరులోనే రక్షణ ఉంది. కనుక యేసు ప్రభు వారు మన కోసం ఎవరు వచ్చారు ఈ లోకానికి అంటే రక్షకుడు వచ్చాడు. కనుక మనకి రక్షణ దయచేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు.
పాపం నుంచి విమోచన దయచేయడానికి వచ్చినాడు కనుక ఆయన మనకు విమోచకుడు అయిపోయాడు. కనుక ఈరోజు మనం ఆయన వైపు చూసి ఎందుకు రక్షణ పొందాలంటే, మొదటిగా ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు, మనల్ని నిర్మించిన వాడు, మనల్ని విమోచించిన వాడు, పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. అంతేకాదు 43 యెషయా గ్రంథంలో 3వ వచనం చదువుతున్నాడు, పరిశుద్ధ దేవుడినైన నేనే నిన్ను రక్షించువాడను. అక్కడ మీరు గమనించినప్పుడు పరిశుద్ధ దేవుడినైనా నేను నిన్ను రక్షించాను అంటలా, నేనే నిన్ను రక్షించిన వాడను. నేనుకు ఎంతో తేడా ఉంది. నేనే అంటే నేనే, ఇక నేను తప్ప ఇంక వేరే వాళ్ళు ఎవరు లేరు. అందుకే అంటున్నాడు, నేనే దేవుడు, నేను తప్ప వేరే దేవుడు లేడు, ఇంకా వేరే దేవుడు నీకు ఉండకూడదు. నేనే నీ రక్షకుడును, నేనే నీ విమోచకుడును, నేనే నీ దేవుడును అని అన్నిసార్లు దేవుడు మనకి నేనే అనే మాట ఈ యొక్క వచనంలో, ఈ అధ్యాయంలో ఎన్నోసార్లు మనకి దేవుడు చూపిస్తా వచ్చాడు. కనుక ఈయన ఎవరంటే పరిశుద్ధ దేవుడు ప్లస్ రక్షకుడు. కనుక ఆయన మత్తయి సువార్తలో ఆయన ఈ రక్షకుడిగా ఈ లోకానికి పుట్టాడు. మనకు అదెంత శుభవార్తమానం అని లోక సువార్త చెప్తా ఉంది. అంతేనా? మరి ఇంకా చూసుకుంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయంలోనే 7వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని. ఆయన మనల్ని ఎందుకు సృజించాడు అంటే మనం ఆయన్ని మహింపరచాలంట. మనం రోజు పాటలు పాడుతున్నాము, ఆరాధన చేస్తున్నాము, మనం ప్రార్థన చేస్తున్నాము, వాక్యం చదువుతున్నాము. ఇట్లా మనం ప్రార్థన చేయటం ద్వారా, మళ్ళీ పాటలు పాడటం ద్వారా ఆయన మహింపరుస్తూ వస్తున్నాం, ఆరాధన చేయటం ద్వారా ఆయన మహింపరుస్తూ వస్తున్నాం. ఆయన ఉద్దేశం, మనం సృష్టించిన ఉద్దేశమే అది, ఆయనని మనం మహిమపరచాలి. కనుక నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము. మళ్ళీ ఏమంటున్నాడు అక్కడ, నేనే వారిని కలుగజేస్తుని, వారిని పుట్టించిన వాడును నేనే. మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ నేనే అనే మాట. నేనే వారిని కలుగజేసిదిని అంటే మట్టితో మనల్ని ఒక బొమ్మలా కలుగజేసి పుట్టించాడు. కనుక దేవుడు సృష్టికర్త, మనల్ని తయారు చేస్తున్నాడు కాబట్టి ఆ విషయం నీకు నాకు తెలియకపోవచ్చు. ప్రపంచంలో చాలా మంది ఎరిగి ఉండకపోవచ్చు. ఒకవేళ మనము మన తల్లిదండ్రులకు మనము పుట్టాం, ఒకవేళ తల్లిదండ్రులు మనల్ని కన్న తర్వాత ఎక్కడైనా వదిలేసి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత వస్తే, నేనే నీ తల్లిని, నేనే నీ తండ్రిని అని చెప్తే మనం నమ్ముతామా అంటే నమ్మం. ఎందుకంటే మనకు తెలియదు వాళ్ళు ఎవరు కన్నారో మనల్ని. దేవుడు మనల్ని ఈ లోకంలో పుట్టించాడు, మనకు ఆయనతో సంబంధం లేదు కాబట్టి మనకు తెలియట్లా దేవుడు ఎవరో. అందుకని ఆయన చెప్పుకోవాల్సి వస్తుంది. చూసారా? ఆ సృష్టికర్త అయిన దేవుడు నేనే దేవుడు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి మన పాపపు స్థితిని బట్టి, మన అవిధేయతను బట్టి, మన మాట వినతనాన్ని బట్టి నేనే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అయినా కూడా నీవు ఈరోజు ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా సృష్టికర్త నమ్ముచున్నావా? అదే 43వ అధ్యాయము 10వ వచనంలో చూసుకుందాం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు. ఇప్పుడు తెలుసుకున్నారా లేదా మీరు దేవుడిని నేనే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేనే ఆయననని మళ్ళీ చెప్తున్నాడు, నేనే ఆయనను అని. 11వ వచనం చూస్తే, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఇంకెంతో స్పష్టంగా దేవుడు మనకి విపులంగా రాసిపెట్టి అర్థమైన భాషలో ఉంచాడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరే రక్షకుడు లేదు. ఇక మనకు రక్షణ వేరే మార్గమే లేదు, ఇక ఇది ఒక్కటే మార్గం. నేనే రక్షకుడు, నేను తప్ప వేరే రక్షకుడికి లేడు నీకు. 12వ వచనం చూసినప్పుడు, ప్రవచించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడును నేనే. ఏ అన్య దేవతలు మీలో నుండి ఉండలేదు, ఏ అన్య దేవతయు మీలో ఉండలేదు. చూసారా? ప్రకటించిన వాడు నేనే, రక్షించిన వాడు నేనే, గ్రహింపజేసిన వాడు నేనే. ఈరోజు నేను ఆ విషయం చెప్తున్నా, మీరు వింటున్నా, నాకు తెలీదు, మీకు తెలీదు ఆయనేనని. కానీ మనకి ఎలా తెలిసింది ఆయనే రక్షకుడు, దేవుడు, సృష్టికర్త అని అంటే బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేశాడు. ఆ గ్రహింపు తీసుకొచ్చాడు దేవుడు.
ఎవరో ఈ రోజు మనల్ని ఇక్కడ సువార్త మీటింగ్ లో కూర్చోబెట్టాడు? ఎవరో ఈ రోజు మనకి వాక్యం వినాలంటే వంటి తలంపు ఇచ్చారు? ఎవరు మనల్ని ఈ యొక్క సన్నిధి తీసుకొచ్చి ఈ యొక్క సందర్భాన్ని, ఈ సమయాన్ని దీని కొరకు వెచ్చింపజేస్తున్నారంటే దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఉన్నాడు. వాక్యం వినమని చెప్తున్నాడు. ఆయన వాక్యాన్ని నమ్మంటున్నాడు. దాని యందు విశ్వాసం ఉంచమని చెప్తున్నాడు. లేకపోతే మనుషులు చెప్తే మనం నమ్మం. ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడే తన యొక్క ప్రవక్తల ద్వారా రాయించాడు కాబట్టి మనం దాని యందు విశ్వాసం ఉంచుతున్నాం. ఏ ఐన్స్టీనో లేకపోతే ఇంకొక శాస్త్రవేత్త ఇంకొకళ్ళు ఎవరో రాస్తే మనం దాని మీద నమ్మకం ఉంచాల్సిన అవసరం లేదు, ఉంచం కూడా. కాబట్టి ఈ గ్రహింపు తీసుకొచ్చింది కూడా నేనే. ఈరోజు ఎవరం గొప్పవారం కాదు, అందరము దేవుని దృష్టిలో సమానమే. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళతో ఎక్కువ కాదు. అందుకే ఈ గ్రహింపు దేవుని వాక్యంలో ఉన్నది సత్యము, ఆయనే దేవుడు, ఇంకా వేరే వాళ్ళు దేవుడు కాదు అనే గ్రహింపు మనకి ఎవరు తీసుకొచ్చాడంటే ఆయనే. అది కూడా ఆయనే చెప్తున్నాడు. ఈరోజు మన యొక్క మూల పాఠం ఏంటంటే అన్ని ఆయనే. ఇంకా ఆయనకి తెలియకుండా, ఆయన మూలం కాకుండా ఏది జరగలేదు, జరగదు కూడా. అన్ని ఆయన ద్వారానే జరిగినాయి. కనుక నేనే నేనే అని ఆయన చెప్తూ వస్తున్నాడు. 13వ వచనం చూసినప్పుడు, ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతుల నుండి విడిపింపగలవాడెవడను లేడు. చూసారా, ఆయన చేతిలో నుంచి మనల్ని ఎవరు విడిపించలేరని బైబిల్ గ్రంథం ఎంతో స్పష్టంగా చెప్తుంది. 15వ వచనం చూసినప్పుడు, యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. ఎన్నిసార్లు నేనే నేనే అని ఈ గ్రంథంలో ఇట్లా చదువుకుంటూ వెళ్తుంటే కనపడుతుందని నేను ఒకసారి లెక్కేస్తే, ఈ 43వ యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 13 సార్లు నేనే అనే మాట వచ్చింది. చూసారా, ఎన్నిసార్లు దేవుడు తన గురించి తాను నేనే దేవుడును, నేనే సృష్టికర్తను అని చెప్తూ వచ్చాడు. ఎవరైనా ఎందుకు ఈయన చూసి మనం రక్షణ పొందాలి, నా వైపు చూసి రక్షణ పొందాలి ఎందుకు చెప్తున్నాడంటే ఆయన రక్షకుడు కాబట్టి. ఇక్కడ చెప్తున్నాడు 15వ అధ్యాయంలో 15వ వచనంలో, నేను రాజును అంటున్నాడు. నేనే మీకు రాజును. హీఈస్ అవర్ కింగ్. ఆయన మనకి రాజుగా ఉన్నాడు. మనం ఆయన దాసులం, ఆయన కుమారులం, ఆయన బిడ్డలం, రాజకుమారులం. చూసారా, ఏదన్నా ఒక రాజ్యం ఉందంటే అక్కడ రాజుగారి కుమారుడు ఎంతగానో గొప్పవాడుగా పిలువబడతాడు. ఈరోజు మనం దేవుడు రాజకుమారులుగా చేశాడు. వీఆర్ ద సన్ ఆఫ్ కింగ్. మన రాజుకు కుమారులం, దేవునికి కుమారులం, రాజకుమారులం. ఏ రాజు ఈయనంటే పరలోకానికి రాజు. పరలోకం అనేది ఒకటే రాబోతుంది, నిరంతరం మనం దాంట్లో జీవించబోతున్నాం. అటువంటి పరిశుద్ధ పరలోకానికి, ఆ యొక్క రాజ్యానికి, పరలోక రాజ్యానికి రాజు, ఆ రాజు కుమారులు మనం. చూసారా, మనకు దేవుడు ఎంత గొప్ప అధిక్యత ఇచ్చేసాడు. ఎవరిని దేవుడు ఆ రాజు కుమారులుగా చేశాడంటే ఇప్పుడు వరకు ఆయన చెప్పిన మాటలు నమ్మిన వారినే, ఆయనే దేవుడని అంగీకరించిన వారినే, ఆయనే నా రక్షకుడు, నా పాపాల నిమిత్తమై ఈ లోకానికి వచ్చి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు అని నమ్మిన వారినే తన యొక్క కుమారులుగా ఆయన అంగీకరిస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం ఎవరైనా చదువుతారా? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, క్షమించండి 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. థ్యాంక్ యూ బ్రదర్. ఆయన ఎవరికి దేవుని పిల్లలు అనేటువంటి అధికారం ఇస్తాడంటే ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారికే. ఈ మాటలు విన్నందువల్ల రక్షణ రాదు, ఈ మాటలనే వాక్యంలో ఉన్నది చదివినందువల్ల రక్షణ రాదు. మనం చేయాల్సింది ఒకటే, విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అంటే నమ్మకం, ట్రస్ట్ ఇన్ మీ అంటున్నాడు. ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారికే రక్షణ. మనకి రక్షణ గురించి, విశ్వాసం గురించి రోమాలో కూడా మనం చూడొచ్చు. ఆయనే రాజు, ఆయనే దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టాడని నమ్మటం రక్షణ. ఆయన దేవుడని మన నోటితో ఒప్పుకోవటమే. అట్లా ఒప్పుకుందామా మనం? ఎవరైనా చెప్తుంటే సరేలే, ఓకేలే అనుకుంటున్నామా?
ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు నేనే దేవుడును ఎందుకు చెప్తాడంటే ఎన్నిసార్లు మనం ఎప్పుడైనా సరే చూస్తుంటామా, మన పక్కన చుట్టుపక్కల అన్ని జనులు ఉంటారు, దేవుణ్ణి నమ్మని ప్రజలు, హైందవులు అయిన వారు. వారి దగ్గరికి వెళ్ళి మనం యేసు ప్రభు గురించి చెప్పి ప్రభువుని నమ్ముకోండి అని చెప్తే, మేము నమ్ముకుంటాం అయ్యా, ఆ దేవుని కూడా మేము నమ్ముతాం, మా దేవుడు, అందరి దేవుళ్ళు ఒకటే, అందరి దేవుళ్ళు ఒకటే, ఇది చెప్తా ఉంటారు పద్దాకలో. ఏమంటారు? అందరు దేవుళ్ళు ఒకటే అంటారు. వాళ్ళ ఉద్దేశంలో ఏంటి? దేవుళ్ళు అంటే ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు అనుకుంటున్నారు వాళ్ళు. అందుకనే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేనే దేవుడను, అందరూ లేరు. ఓన్లీ వన్ గాడ్, ఐ ఆమ్ ద గాడ్, ఐ ఆమ్ ఓన్లీ గాడ్, ఐ ఆమ్ ద క్రియేటర్, ఐ ఆమ్ ద సేవియర్ అండ్ ఐ ఆమ్ ద రెడీమర్. నేను నిన్ను విమోచించిన వాడను. నిజమైన క్రైస్తవుడిని, దేవుని విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డనడిగితే ఎవరయ్యా దేవుడు అంటే మనం ఒకే ఒక్క పేరు చెప్తాం. కొంతమంది క్రైస్తవుల్లో కూడా ఉన్నారు నామకార్థంగా జీవించేవారు. వాళ్ళు అందరితో స్నేహం కలిగి ఉంటారు. వాళ్ళకి సరైన విశ్వాసం లేదు, బైబిల్లో దేవుని యందు విశ్వాసం లేదు, వాక్యం చదవరు, రక్షణ లేదు, పేరుకి మాత్రం క్రైస్తవ కుటుంబాల్లో పుట్టామని చెప్పుకుంటారు. వారిని అడిగామనుకోండి, అందరూ దేవుళ్ళే, ఇది ఒక్కడే ఉంది అంటున్నారు. కానీ యేసుప్రభు ఒక్కడే దేవుడని నమ్మకం వారికి కూడా ఉండదు సరిగ్గా. ఎందుకంటే వారు నమ్మలేదు, వారు విశ్వాసం ఉంచలేదు. అందు కారణం బట్టి వారు దేవుణ్ణి ఎరగలేదు. మళ్ళీ ఇదే మరి మనం చూస్తున్నప్పుడు 43వ అధ్యాయంలో మనం ఇప్పుడు దాకా చూసినప్పుడు చాలా సార్లు దేవుడు మాట్లాడుతున్నాడు నేనే నేనే అని. కాబట్టి ఈ 43వ అధ్యాయం 25వ వచనం 24వ వచనం నేను చదువుతున్నాను మధ్యలో నుంచి. నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. 25, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. చూసారా? ఆయన మనం సృష్టించి రక్షించే దేవుడు, విమోచించేవాడిగా ఉండి నేను చేసిన పాపాలని ఆయన చిత్తానుసారంగానే అతిక్రమం తుడిచేస్తున్నాడు. మనం అడగల, ప్రభువా నా పాపాలు క్షమించని ఎవరు అడిగారు? పరలోకంలో ఉన్న దేవా నా పాపాలను క్షమించటం కోసం నువ్వు రా ఈ లోకానికి అని ఎవరైనా పిలిచారా? ఎవరు పిలవలా. నీవు వచ్చి నీ రక్తం కాస్తేనే నీ రక్తంలోనే నా పాపాలు కడగబడతాయి, నువ్వు రా ప్రభు అని ఎవరు పిలవలా భూమి మీద. ఆయనే వచ్చాడు, ఆయన అంతటికి ఆయనే వచ్చాడు. ఎంత గొప్ప ప్రేమ చూపించాడు చూసావు మన మీద దేవుడు. ఒకవేళ ఆయన కనుక రాకపోయింటే మనకి రక్షణే లేదు, ఏకంగా అందరం నరకానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఏ విధంగా అందరూ పాపం చేశారు, ఈ పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈ మరణం అంటే రెండవ మరణం, నరకం. సహజ మరణం కాదు, శరీర మరణం కాదు, రెండవ మరణం అనేది అందరికీ వచ్చేసేది. అయితే భూమి మీద ఉన్న ఏ మానవుడు కూడా ఈ నా పాపం నుంచి నన్ను రక్షించడానికి నువ్వు రా ప్రభువా, దేవా సృష్టికర్త, నా దేవుడు నీవే కదా, పరలోకంలో ఉన్నావు, సింహాసనం మీద కోటాను కోట్ల దేవదూతలతో 24 పెద్దలతో 4 జీవుల చేత ఎల్లప్పుడూ మానక పరిశుద్ధుడు 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 అని స్తుతించబడుతున్న దేవా నా దగ్గర రా, అవన్నీ వదిలిపెట్టి రా, నా కొరకు సెలవు ప్రాణం పెట్టి నీ రక్తం కాచి చనిపోయి తిరిగిలే అని ఎవరు అడిగారా అంటే ఎవరు అడగల. ఆయనంతటికి ఆయనే వచ్చాడు. దీంట్లో నిస్వార్థమైన ప్రేమ కనపడతా ఉంది. ఆయన ఎటువంటి స్వార్థం చూపించాల, మనల్ని రక్షించడానికి నిస్వార్థంగా వచ్చి ప్రేమ చూపించి మన పాపాలను క్షమించడానికి వచ్చాడంట. మళ్ళీ ఏమంటున్నాడు? నేను నీ పాపములను జ్ఞాపకము చేసి కొనను అంటున్నాడు. ప్రభా నా పాపాలు క్షమించావు, నీకు వందనాలు, ఇంకెప్పుడు నా పాపాలని మరి జ్ఞాపకం చేసుకోవద్దని కూడా మనం అడగల. మనం అడగకుండా చెప్తున్నాడు ఆయన, నీ పాపాలు నేను ఇంకెప్పుడు గుర్తు పెట్టుకోను. ఇట్లాంటి దేవుడు మనకు ఇంకెక్కడైనా దొరుకుతాడా? ఇంకెక్కడ దొరకడు. నేను పాపిని ప్రభా నా పాపాలు క్షమించని ప్రార్థన చేస్తాం మనం. నా పాపాలని మర్చిపో ప్రభా అని ఇంతవరకు ఎవరు ప్రార్థన చేసినట్టు నాకైతే తెలియదు. నువ్వు ప్రార్థన చేయకపోయినా, నేను ప్రార్థన చేయకపోయినా దేవుడు నీ పాపాలని నేను జ్ఞాపకము చేసి కొనను అన్నాడు. మనుష్య స్వభావం కలిగిన నీవు నేనే మన పక్కవాడు చేసిన తప్పును జ్ఞాపకం పెట్టుకుంటాం. కానీ ఏ తప్పు లేని పాపం పరిశుద్ధుడైన దేవుడు పాపులమైన మనం చేసిన పాపాన్ని మర్చిపోతాను అంటున్నాడు. ఎంత గొప్ప ప్రేమ చూసారా? 44వ అధ్యాయం యెషయా గ్రంథము 6వ వచనం చూస్తే
ఇశ్రాయేలు రాజు అయిన యెహోవా ఎవరంటే ఈయన? నా వైపు చూసి రక్షణ పొందండి అని పిలుస్తున్న ఈ దేవుడు ఎవరంటే ఇశ్రాయేలు రాజు. వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా. ఇశ్రాయేల్ని విమోచించబోయే సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడునో లేడు. ఈ మాట ఎవరైనా చెప్పిన ప్రపంచ చరిత్రలో, భూమి పుట్టిన మొదలుకొని ఈ రోజు వరకు ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో దేవుడు అనబడిన, దేవతలు అనబడిన ఎవరు కూడా ఈ మాట చెప్పడానికి సాహసించలేదు. నేను కూడా దేవుణ్ణే అన్నారు, కానీ నేనే దేవుణ్ణి అని చెప్పిన వారు ఎవ్వరు లేరు. అక్కడ అర్థమైపోతుంది దేవుడు ఎవరని. దాని గురించి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న జ్ఞానం, కొంచెం జ్ఞానం ఉన్నా సరే అర్థం చేసుకోవచ్చు. సత్యసాయిబాబా అయితేనేమి, ఇంకా వేరే ఊళ్ళు ఎవరైనా సరే నేను దేవుడిని అని చెప్పుకున్నారు. నేను చనిపోయినా లెగిస్తానని కూడా చెప్పుకున్నారంట. ఎక్కడ లేచారు? ఇంకెక్కడ లెవెల్ సమాధానం అంతే ఉంది ఇప్పుడు కూడా. కానీ దేవుడు యేసు ప్రభువు చెప్తున్నాడు, నేనే దేవుణ్ణి, నేను తప్ప ఇంక వేరే దేవుడు లేడు. నేను మీ పాపల కొరకు ప్రాణం పెడతాను, సమాధి చేయబడతాను, 3 దినం తిరిగి లెగిస్తానని చెప్పి చేసి లేచాడు. నేటికి కూడా ఆ సమాధి ఖాళీగా ఉంది. ఇది చాలదా ఈయన దేవుడు అని తెలుసుకోవడానికి? ఇంకెంతో బైబుల్ చదవాల్సిన అవసరం ఏంటి? ఎంత మనకి జ్ఞానం అవసరం కావాలి దీనికి? యేసు ప్రభువుని నమ్ముకోవడానికి, ఈయనే దేవుడు అని చెప్పడానికి ఇంకెంత కావాలి? బైబుల్ ఉంది, చెప్తుంది, ఎదుటిగా మనకి రుజువులు కనపడతా ఉన్నాయి. ప్రపంచం ఎక్కడికో వెళ్ళా, ఇజ్రాయెల్ దేశం పక్కనే ఉంది యెరూషలేములో ఆయన సమాధి ఖాళీగా ఉండటం. ఇజ్రాయెల్ దేశం ప్రపంచానికి మధ్యలో ఉంది, అది కూడా కనపడుతుంది ప్రపంచ పటంలో మనం చూస్తే. ఆయన ప్రపంచానికి మధ్యలో ఉన్న దేశాన్ని దగ్గరికి వచ్చాడు, మనకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. మళ్ళీ ప్రపంచ చరిత్రలో నేను దేవుడు అనుకున్న ఏ వ్యక్తి కూడా మనుషుల కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. చనిపోయిన వాళ్ళు తిరిగి లేచిన వాళ్ళు ఎవరు లేరు. ఇన్ని రుజువులు మనకి దేవుడు బైబిల్లో చూపిస్తాం మీ దేవుడిని. అదే 44వ యెషయా గ్రంథము 8వ వచనంలో, మీరు వెరవకుడి, భయపడకుడి, పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? చూసారా? ఇన్ని మాట్లాడిన తర్వాత మీకు నేను తప్ప వేరే దేవుడు ఉన్నాడా అని ఈ రోజు ఈ డిసైబుల్ ఫెలోషిప్ లో ఉన్నటువంటి ప్రియమైన సహోదరుడా, సహోదరి, నిన్ను నన్ను అడుగుతున్నాడు దేవుడు. ఇంకా నీవు రక్షణ పొందకుండా ఇంకా వేరే దేవుడు ఉన్నారేమోనని, లేకపోతే ఈయనతో పాటు ఇంకా దేవుళ్ళు ఉన్నారు అనుకుని ఈయన కూడా ఒక దేవుడు అలల్లో అనుకుంటున్నావా? లేకపోతే ఈయన దేవుడే కానీ నాకు రక్షణ పొందడానికి కొంత సమయం తీసుకుంటున్నావా? ఇన్ని మాటలు విన్న తర్వాత అంటున్నాడు ఆయన, మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? మనల్ని ప్రశ్న చేస్తున్నాడు. దేవుడు అంటే మనల్ని శిక్షించేవాడు కాదు, రక్షించేవాడు అనేది అర్థం అవుతా ఉంటుంది. దేవుడు అంటే శిక్షించేవాడు కాదు, రక్షించేవాడు. ఈయన మనల్ని రక్షించడానికి వచ్చాడు ఈ లోకానికి, మనల్ని పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు, శిక్ష నుంచి తప్పించడానికి వచ్చాడు. మరి ఈయన కాకుండా ఇంకెవరవుతాడు దేవుడు? 44వ అధ్యాయము 21వ వచనం చూసుకుందామా? యెషయా గ్రంథం 44:21. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము, నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించి తిని. దేవుడు నిర్మించాడు మనల్ని. ఇంకేమంటున్నాడు? ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడువై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను అంటున్నాడు. చూసారా ఎంతగా ప్రేమించాడంటే, నేను నిన్ను మర్చిపోజాలను, ఐ కెనాట్ ఫర్గెట్, మర్చిపోలేనంటున్నాడు. ఇక అంత గొప్ప ప్రేమ చూపించాడు. ఎవరి మీద చూపించాడు ప్రేమ అంటే? పాపం చేసిన మన మీద. మనలో ఏం మంచితనం లేదు. మనం ఎవరినైనా లైక్ చేసామంటే, ఒకళ్ళని ప్రేమించామంటే వాళ్ళలో కొన్ని లక్షణాలు చూస్తాం. ఇతను బాగా చదువుతాడు, ఇతని దగ్గర డబ్బు ఉంది, ఇట్లాగా మనం రకరకాల వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ చూసి వాళ్ళని లైక్ చేస్తాం, ప్రేమిస్తాం. కానీ దేవుడు మనలో ఏ మంచి క్వాలిటీ లేదు చెప్తానికి, చూపిస్తానికి కూడా. మనం మాట వినని వారం, అవిధేయత చూపించిన వారం, పాపం చేసిన వారం, సైతాను సంబంధులం, అపవాది పుత్రులం, దేవునికి విరోధంగా జీవిస్తున్న వారం. ఇంకా దేవుడు మనలో ఏం చూసి ప్రేమించాలి? ఏమి లేకపోయినా ప్రేమించాడే. ఇదే నిస్వార్థమైన ప్రేమ, డంబము లేని ప్రేమ అంటున్నారు దీన్ని. అందుకనే కనుక ఇట్లాంటి ప్రేమ, అది ఎట్లాంటి ప్రేమ అంటే
అగాపే ప్రేమ, దేవుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఇంతకంటే గొప్ప ప్రేమ ప్రపంచంలో ఎక్కడ లేదు ఇంకా. నేటి సమాజంలో చూస్తే ప్రేమకి అనేక భావాలు కలిపేసి ప్రేమకున్న వాల్యూని తీసేస్తున్నారు. ఇద్దరు మనుషుల మధ్య ప్రేమ, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ప్రేమ, ఫ్రెండ్స్ కి మధ్య ఉన్న ప్రేమ, రకరకాల ప్రేమలు చూపిస్తున్నారు. కానీ దేవుడికి, దేవుడు సృష్టించిన మనిషికి మధ్య ఉన్న ప్రేమ అన్నిటికంటే గొప్పది. అదే అగాపే ప్రేమ. ఇటువంటి ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు ఐ కెనాట్ ఫర్గెట్ యూ. ఈరోజు నీతో నాతో కూడా దేవుడు ఆ మాట చెప్తా ఉన్నాడు. ఐ కెనాట్ ఫర్గెట్ యూ, ఐ కెనాట్ లీవ్ యూ. మనల్ని విడిచిపెట్టనంటున్నాడు, మర్చిపోనంటున్నాడు, మనల్ని తన రాజ్యానికి తీసుకెళ్తానంటున్నాడు. ఇంత గొప్ప ఆదరించే ధైర్యం చెప్పే మాటలు ప్రపంచంలో మనకి ఎవరైనా చెప్తారా అంటే ఎవరు చెప్పలేరు. దేవుడు ఒక్కడే చెప్పగలడు. ఆ చెప్పే ధైర్యం కూడా ఎవరికి లేదు. కనుక దేవుడు చేసిన అద్భుతాలు చూస్తారా? 44వ అధ్యాయంలో 24వ వచనం చూసినప్పుడు, గర్భం నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు నాకు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. దేవుడు ఎవరంట? ఎందుకు నా వైపు చూస్తే రక్షణ పొందమని దేవుడు చెప్తున్నాడంటే, నిన్ను గర్భం నుంచి నిర్మించినాడు. గర్భం నుంచి నిన్ను నిర్మించి, గర్భం నుండి నిర్మించి విమోచించాడంట. అంతేకాదు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొక్కడనే ఆకాశం విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను, నేనే ప్రగల్భులను ప్రవచనములను వ్యర్థం చేయవాడను. ఎన్ని చెప్పాడు చూసారా? 26వ వచనం చూస్తే, నేనే నా సేవకుని మాట రూఢిపరుచున్నాను. 27వ వచనంలో, నేనే నీ నదులను ఎండజేయుచున్నాను, ఎండి పొమ్మని ప్రవాహంతో నేనే చెప్పుచున్నాను. నదులను ఎండజేయటం అంటే మామూలు మాటల? ఏడాదిలో నదులు ప్రవాహం చేయడం అంటే మామూలు మాటల? మన యొక్క ఊహకు అందని మాటలు ఇవన్నీ. ఈ భూమిని, ఆకాశాన్ని సృజించిన దేవుడు. మనం కళ్ళతో చూస్తున్న ప్రతి ఒక్కటి కూడా నేనే చేశానని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనం చూస్తున్నాం, మనకు తెలియదు ఈ చెట్టుని ఎవరు నిర్మించారు, ఈ పొట్టని, ఈ యొక్క జంతువుని, మనుషుల్ని, కొండల్ని, సముద్రాల్ని, ఆకాశ నక్షత్రాలని, ఈ సమస్తాన్ని ఎవరు కలుగు చేశారు మనకు నిజంగా తెలియదు. ఎందుకని మనం చూడలేదు కాబట్టి. అందుకని దేవుడు మనకి పరిశుద్ధ బైబిల్ గ్రంథం దయచేశాడు. దాని ద్వారా చెప్తున్నాడు ఆయన నేనే. నిజమే, ఆయనే. దీన్ని ఎట్లా నమ్మాలి మనం అంటే, ఆయన తప్ప ఇంకా వేరే మనిషి గాని, దేవుడు గాని ఎవరు చెప్పలా. ఇదిగో ఈ భూమిని నేను సృజించానని ఇంతవరకు ఏ సైంటిస్ట్ చెప్పలా. చరిత్రలో ఉన్న ఏ గొప్ప రాజు కూడా చెప్పలా. భూమి మీద మహానుభావులను పిలువబడిన ఎవరు కూడా చెప్పలా, ఇదిగో ఈ స్టార్ ని, ఈ యొక్క సూర్యుడిని, చంద్రుడిని, ఈ యొక్క ఆకాశాన్ని నేను సృజించానని ఎవరు చెప్పలే ఇంతవరకు. ఓన్లీ వన్ గాడ్, యేసు ప్రభు, యెహోవా దేవుడు మాత్రమే చెప్తున్నాడు నేనే. ఇంకా మనం దేవులుగా, దేవతలుగా పిలువబడుతున్న ప్రపంచంలో ఎవరు కూడా చెప్పలా నేనే వీటిని సృజించానని. కనుక దేవుడు ఎంత స్పష్టంగా ఆయన దేవుడని మనకి ఎంత మాట్లాడుతున్నాడు చూసారా? 28వ వచనం చూస్తే, కోరేష్తో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఈ 44వ అధ్యాయంలో కూడా నేనే నేనే అని ఆయన 8 సార్లు మాట్లాడుతూ వచ్చాడు. కనుక 45వ వచనంలో చూసుకున్నప్పుడు మనము 7వ వచనం, 45వ అధ్యాయము 7వ వచనం, యెషయా గ్రంథం 45:7, నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలుగు చేసిన వాడను, సమాధానకర్తను, కీడును కలుగు చేసిన వాడను నేనే. యెహోవాను నేనే, వీటన్నిటిని కలుగు చేసిన వాడను. నీ కనపడుతున్న వెలుగు నేనే సృష్టించాను, నీ కనపడుతున్న చీకటి నేనే సృష్టించాను. నీ కంటి ముందు కనబడుతున్నటువంటి పక్షి, జంతువు, నీళ్లు, గాలి సమస్తాన్ని సృష్టించింది నేనే. ఇక నేను తప్ప వేరే దేవుడు ఎవ్వరు లేరు. ఇంకెవరు చెప్పలా నేను నీటిని తయారు చేశానని భూ చరిత్రలో. ఆయన ఒకడే చెప్తున్నాడు. అందుకని అంటాడు 6వ వచనంలో, తూర్పు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునో లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరచుతుని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడునో లేడు. 45వ అధ్యాయం 6వ వచనంలో మాట్లాడుతున్న మాట. నేనే దేవుడిని తప్ప, నేను తప్ప వేరే దేవుడు లేడు. ఈ మాట ఇంకా ఏ గ్రంథంలో కనపడదు, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో తప్ప నేనే దేవుడు అని చెప్పే మాట ఎక్కడ కనపడదు. చాలా మంది
క్రైస్తవులని పిలువబడుతున్న వాళ్ళు కూడా ఎంత అజ్ఞానంగా ఉన్నారంటే, నేనే దేవుణ్ణి అని చెప్తున్నా కూడా మరియం తల్లిని పూజించే వాళ్ళు ఉన్నారు. నేనే దేవుని అని చెప్పిన సెయింట్ ఫ్రాన్సిస్, సెయింట్ పీటర్, సెయింట్ మదర్ తెరీసా అని చెప్పేసి మనుషులకి పరిశుద్ధుల పేర్లు పెట్టుకుని వాళ్ళని కూడా పూజ చేస్తున్నారు. వీరిని బట్టి కదా దేవుని నామానికి అవమానం వస్తుంది. బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుంది. యోహాను సువార్త 14:6 వచనం ఎవరైనా చదువుతారా? యోహాను సువార్త 14:6 మనకు తెలిసిన వచనమే. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. చూసారా ఇక్కడ ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే ఇక మీరు తండ్రి దగ్గర రావాలి, ఇక వేరే మార్గం లేదు. అంటే నేనే దేవుని, నా ద్వారానే తండ్రి దగ్గరికి రావాలి, పరలోకం గెలాలని బైబుల్ ఎంత స్పష్టం చెప్తుంటే, ఇంకా కొంతమంది రోమన్ క్యాథలిక్స్లు మరియం తల్లిని దేవతను చేసి పడేశారు. మరియం తల్లిని ఎక్కడ చెప్పాల బైబిల్లో నేను దేవతను, నేను దేవుణ్ణి అనేసి. మరియం తల్లి ఎక్కడ చెప్పాల, కానీ వీళ్ళు తప్పుడు బోధ చేసి ప్రజల్ని తప్పుడు మార్గంలో నడిపిస్తా ఉన్నారు. దేవుడు అందరికి సువార్త ప్రకటించమన్నాడు, పౌలు ప్రకటించిన మాట. పౌలు అనేక మందికి ఆ రోజుల్లో యేసుప్రభు గురించి చెప్తుంటే, ఈయనేంది కొత్త బోధ చెప్తున్నారు అన్నారు ఆ రోజుల్లో. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఆ యేసుప్రభు స్థానంలో మనుషులను పెట్టేస్తున్నారు. మరియమ్మ తల్లి, మదర్ తెరీసా, ఇంకా సెయింట్ వేరే వేరే పేర్లు పెట్టేస్తున్నారు, పోపుని. ఇదంతా ఏంటి అంటే దేవుడి స్థానంలో మనుషులను పెట్టేస్తాం. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నేను ఇన్నిసార్లు బైబిల్లో నీకు నేనే దేవుడిని అని చెప్తున్నా కదా, నేను తప్ప వేరే దేవుడు లేడు, నేనే మార్గాన్ని సత్యాన్ని జీవనం అంటున్నాను కదా, నా ద్వారానే రక్షణ అని చెప్పాను కదా, నేనే రక్షకుడిని, యేసు ప్రభు నా కుమారుడు ఈ లోకానికి రక్షకుడిగా వస్తున్నాడని చెప్పి బైబిల్లో చెప్పినా కూడా నన్ను పక్కన పెట్టి మనుషుల ద్వారా మీరు రక్షణ పొందాలని ప్రయత్నం చేస్తున్న మీకు రక్షణ వచ్చిందా? బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ఇంకెవరైనా ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇటువంటి అనుమానం ఏదన్నా నీకుందా? మరియం తల్లిని పూజించాలి, ఆమెకు కూడా నమస్కారం చేయొచ్చు, నేను కూడా నాగపట్నానికి వెళ్ళి మళ్ళీ వంగి మోకాళ్ళ నుండి దండం పెడుతున్నాను, నా బంధువులు, నా కుటుంబ సభ్యులు, మా తెలిసిన రిలేటివ్స్ చాలా మంది సంవత్సరం అక్కడికి వెళ్తారు, నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను, అటువంటి ఆలోచనలో ఉన్నావా? అయితే ఇప్పుడే మానేసుకో. బైబిల్ చెప్పలా ఎప్పుడు కూడా మరియమ్మని పూజ చేయమని. బైబిల్కి విరుద్ధం అది. కనుక దేవుడి స్థానంలో ఇంకెవరిని పెట్టకూడదు. చాలా మంది ఈరోజు చూసినప్పుడు క్రైస్తవులు, నేను చెప్పేది అన్యజనుల గురించి మాట్లాడతలేదు, క్రైస్తవులు అని పేరు పెట్టిన వాళ్ళలో హైయెస్ట్ పర్సెంట్ ఇట్లాంటి పూజలు చేసేవాళ్ళు ఉన్నారు. విగ్రహారాధన చేయొద్దు అంటే విగ్రహాలకు పూజలు చేసేవాళ్ళు ఉన్నారు. మరియమ్మ తల్లి విగ్రహం పెట్టుకుని పూజలు చేస్తారు, యేసు ప్రభు విగ్రహం పెట్టుకుని పూజలు చేస్తారు, ఆయన ఫోటోలు పెట్టుకుని పూజలు చేస్తారు. ఇంకా నీకు హిందువుకి తేడా ఉంది? నిజమైన దేవుడు చెప్తున్నాడు, నేను దేవుడిని, నేను తప్ప వేరే దేవుడు అని చెప్తున్నాడు. నన్ను ఎవరు చూసి ఉండలేదు ఇంతవరకు, నన్ను చూసి ఏ నరుడు బ్రతకడు, ఇంత స్పష్టంగా బైబిల్ చెప్తుంటే ఇంకా నేను చూసాను అన్నట్టుగా ఒక ఫోటో పెట్టుకోవటం, నేను చూసానంటుగా ఒక విగ్రహం పెట్టుకోవటం, ఆ దేవుడి స్థానంలో మనిషిని పెట్టుకోవటం. ఇంకా ఎంతమంది మీరు ఎప్పుడైనా చూస్తుంటే, నేనేందాను ప్రతిరోజు వెళ్తారంట నాగపట్నానికి, మద్రాసు ద్వారా. నేను ఒకరోజు మద్రాసులో తెలుసుకుంటే కొన్ని ఫ్యామిలీలు ఒక్క రోజులోనే కొన్ని వందల మంది వస్తున్నారు. మళ్ళీ ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే మాలలు కూడా వేసుకుంటున్నారు, యేసుమాల అనేసి చెప్పాడు దేవుడు ఎక్కడన్నా మనకి బైబిల్లో యేసుమాల వేసుకోమని. ఇంకా ఎంత ఘోరమైనటువంటి దిగజారిన స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నారంటే దేవుని నమ్మని ప్రజలు చేస్తున్న ఇవన్నీ. హిందువులు దేవుని నమ్మని వాళ్ళు మాలలు వేసుకుంటున్నారు, వాళ్ళు పూజలు చేస్తున్నారు, విగ్రహాల దగ్గర మొక్కుతున్నారు, వాళ్ళు ఉపవాసాలు ఉంటున్నారు, చేస్తున్నారు. వాళ్ళు చేసేదానికి దేనికి కూడా మోక్షం రాదు. బైబిల్ చెప్తా ఉంది, నువ్వు దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, తీర్థయాత్రలు చేయడం ద్వారా రక్షణ రాదు అని బైబిల్ చెప్తుంది. వారు చేసినట్లు నువ్వు కూడా చేస్తే ఇంకా నీకు వారికి తేడా ఉంది? వారు చేసినట్టు నువ్వే మొక్కుతుంటే ఆ విగ్రహాలకి నీకు వారికి తేడా ఉంది?
బైబిల్ మనకి దేవుడు ఇచ్చాడు. బైబిల్లో ఏముందో రాసి పెట్టి ఉంచాడు. నువ్వు చదువు, దాంట్లో ఏముందో. మనము అటువంటి తప్పుడు మార్గంలోకి వెళ్ళొద్దు అని ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఇంకా ఇప్పటికి నీ ఇంట్లో ప్రభు ఫోటో పెట్టుకున్నావా, విగ్రహం పెట్టుకున్నావా, మరియమ్మ తల్లి ఫోటో ఉందా? అట్లయితే మాత్రం అట్లాంటివి తీసివేసుకో. ఇదంతా విగ్రహారాధనే. నేను ఒక్కనే దేవుడు అని చెప్తున్నాడు. ఇంకెప్పుడు కూడా నువ్వు అటువంటి తప్పుడు మార్గంలో వెళ్ళొద్దు. 8వ వచనం చూసావా? ఆకాశ మండలం నీతిని కురిపించినట్లు, అంతరిక్షమా మహావర్షం కురిపించినట్లు, భూమి నెడవిరిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించును గాక. యెహోవానగు నేను దాన్ని కలుగు చేస్తున్నాను. ఈ నీతిని, ఈ రక్షణను దేవుడే ఇచ్చాడు మనకి. 45వ అధ్యాయం 12వ వచనం చూస్తే, భూమిని కలుగు చేసిన వాడును నేనే, నేనే దాని మీదనున్న నరులను నేనే సృజించుతిని, నా చేతులు ఆకాశాలను విశాలపరచెను. చూసారా? దేవుడు వీటన్నిటిని చేశాడని చెప్తా ఉన్నాడు. భూమిని, ఆకాశాన్ని, దాని మీద ఉన్న నరుడిని మనల్ని కూడా సృష్టించాడంట. అదే అధ్యాయం 11వ వచనంలో, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నాకు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట చెప్తున్నాడు. ఎవరంట ఆయన? సృష్టికర్త అయిన యెహోవా. నా కుమారులు గూర్చి, నా హస్తకార్యాలను గూర్చి నాకే ఆజ్ఞాపింతురా. ఎంతో స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు మనకి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఒక్కడే. ఆయన యెహోవా దేవుడు. ఆయన త్రిత్వమైన దేవుడు. తన కుమారుడిని నా రక్షణ కొరకు ఈ లోకాన్ని పంపి ఉన్నాడు. ఆ కుమారుడు మానవాకారంగా శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి మళ్ళీ దేవునితో కలిసిపోయి ఉన్నాడు. ఆ త్రిత్వంలో 3వ భాగమైన పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మన మధ్య ఉన్నాడు. నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీకు నాకు తెలియని పరలోక సంగతులు బైబిల్ ద్వారా, దేవుని సేవకుల ద్వారా తెలియజేస్తున్నాడు మర్మాలు. మనం ఇంకా తెలుసుకోపోతే ఇంకా తప్పుడు బోధలో ఉండిపోతాం. కనుక మనము ఇంకా విగ్రహాలకి మొక్కకూడదు, ఫోటోలకి మొక్కకూడదు. దేవుడు ఒక్కడే. కనుక దేవుని ఇప్పుడు చూడాలి. అందుకే దేవుడు ఎన్నిసార్లు చెప్పాల్సి వచ్చింది. ఇదే 45వ అధ్యాయంలో 18వ వచనంలో కూడా అంటున్నాడు ఆయన, ఆకాశంలోకి సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలిగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారంగా ఉండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలంగా ఉండాలని సృజించాడు. ఆయన సెలవిస్తుంది ఏంటంటే, యెహోవాను నేనే, మరి ఏ దేవుడు లేడు. ఇన్ని మాటలు ఆయన చెప్తున్నాడు చూసారా? కనుక ఈయనే దేవుడు అని చెప్తున్నాడు. 45వ అధ్యాయము మనం చదువుకుంటూ వచ్చాము. 22వ వచనం, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. నేను దేవుడను, నేను తప్ప వేరే దేవుడు లేడు. నేనే దేవుడను, ఇంకెవ్వరు లేరు. ఈయన చెప్తున్న మాటలు మనం గమనించినప్పుడు 21వ వచనం చివరిలో చూస్తే, నేను నీతిపరుడను, దేవుడను, రక్షించువాడును నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. కనుక ఈ దేవుడు మనల్ని రక్షించాడు, మనకి పాపం నుంచి విమోచించాడు. ఈయన తప్ప వేరే దేవుడు లేడని చెప్తున్నాడు. అందుకే 45వ యెషయా గ్రంథము 23వ వచనంలో ఆయన చెప్తున్నాడు, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుక నా తోడని ప్రమాణం చేయనయ్యు, నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. కనుక ఈరోజు ఆయన ఉద్దేశం అదే నెరవేరుతుందా? ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలి, ప్రతి నాలుక ఆయనే దేవుడని ఒప్పుకోవాలి. అందుకే సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంటున్నాడు. ఇది అబద్ధం కాదే, మోసం కాదే, ఎవరినో మనం మార్చటం కూడా కాదు. ఇది హృదయం మార్పు, నిజం తెలుసుకోవడం, సత్యాన్ని గ్రహించడం. కనుక మనం చేస్తున్నామా మరి ఆ పని ఈరోజు? ఇంకా మన చుట్టుపక్కల, మన బంధువుల్లో, మన ఇళ్ల చుట్టూ ఈ దేవుడిని ఎరక్క, ఈయన కూడా దేవుడే, మా దేవుడు దేవుడే అని చెప్పుకుంటున్న వాళ్ళు అనేక మంది లేరా? వారికి మన దేవుని గురించి తెలియచెప్పాల్సిన అవసరం మన మీద లేదా? నీవు ఎప్పుడైనా చెప్పావా? కనుక మనము ఎవరో దేవుడు, ఆ దేవుని తెలుసుకుని ఆయన యందే మనము నమ్మకం ఉంచుతాం. 46వ యెషయా గ్రంథంలో కూడా ఆయన అనేక సార్లు నేనే నేనే అని చెప్తూ వస్తున్నాడు. 9వ వచనం చూసినప్పుడు, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి, దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడును, నన్ను పోలిన వాడెవడును లేడు.
ఇదిగో ఆయన దేవుడే, నేను కూడా దగ్గర దగ్గర ఆయనలాగే ఉంటాను, ఇదిగో నేను అట్లే ఉంటాను, నేను యేసురావు అని చెప్పుకుని వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాదు, ఆయన ఒక్కడే దేవుడు. 13వ వచనం చెప్తున్నాడు, నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు, నా రక్షణ ఆలస్యం చేయలేదు. ఇప్పుడు దాకా ఈయన ఎన్నిసార్లు నేనే దేవుడిని నేనే దేవుడిని అని చెప్తున్నాడంటే మనము రక్షణ పొందాలి. మన యొక్క మూలపాఠం కూడా అదే, నా వైపు చూచి రక్షణ పొందుడి. ఎందుకంటే నేనే దేవుణ్ణి, నేనే సృష్టికర్తని, నేనే రక్షకుణ్ణి, నేనే విమోచకుణ్ణి. కాబట్టి మీరు నా వైపు చూసి రక్షణ పొందండి అని చెప్తున్నాడు ఆయన. ఒక మాట చదువుదామా? అపోస్తుల కార్యం 4:12 ఎవరైనా చదువుతారు? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము అని. ఇప్పుడు మనం రక్షణ పొందాలంటే ఎవరి ద్వారా కలగదు. ఈ నామం అంటే యేసు నామముననే రక్షణ పొందవలెను. ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామంలో కూడా రక్షణ లేదు. ఇక నీకు రక్షణ కావాలంటే ఎటువైపుకి వెళ్ళినా మరియమ్మ, ఒకసారి పేపర్లో చదివాను, నేను నా కళ్ళతో నేను చదివాను ఈ న్యూస్. విజయవాడలో గుణదల కొండ ఉంది కదా, మనకు తెలుసు. అక్కడ మరియమ్మ తల్లి విగ్రహానికి పూజలు చేస్తారు. అక్కడ కూడా కొన్ని సంవత్సరంలో ఏదో పండుగలు జరుగుతా ఉంటాయి. ఒకసారి ఆ పండుగలు జరిగేటప్పుడు అక్కడికి కూడా వేలాది మంది గుంపులకి వెళ్తా ఉంటారు. ఏం జనమో మరి అర్థం కాదు, బైబిల్ చదువుతున్నారా లేదో తెలియదు వాళ్ళంతా. వాళ్ళకి వెళ్తారు, అక్కడ కూడా వీళ్ళంతా వాక్యాలు చెప్తా ఉంటారు. వాళ్ళు చెప్తున్న మాట, ఆయన చెప్పిన మాట నేను వినలేదు. ఆ తర్వాత రోజు పేపర్లో వేస్తే ఆ హెడ్డింగ్ చదివాను నేను. ఏమన్నా తెలుసు, అక్కడ మరియే మార్గం అంట. యేసుప్రభు చెప్తున్నాడు నేనే మార్గం అని. ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ? వాక్యం చెప్పిన ఆయన ఆ జనానికి మరియే మార్గము ఉందా బైబిల్ ఎక్కడనా? నేను మార్గం అని మరియం తల్లి ఎక్కడ చెప్పిందా? మరియే మార్గం అని చెప్పేస్తున్నారు. బైబిల్ని వక్రీకరించవడం అంటే అదే కదా. ఇంకా మన బంధువుల్లో, కుటుంబ సభ్యుల్లో క్రైస్తవులుగా పిలువబడుతున్న అనేక మంది, ఎంతమంది వెళ్తలేదు ఇంకా మరియం తల్లి దగ్గరికి, గుణదల కొండకి, నాగపట్నం దగ్గరికి. వాళ్ళంతా అదే తప్పుడు బోధలు పడిపోతారుగా. మరియే మార్గం అంటే మరియం ద్వారా మన పరలోకంకి వెళ్తాం అనుకుంటారు కదా. కనుక ఇట్లా తప్పుదో పట్టించేటువంటి చాలా మంది ఉన్నారు. మనకు బైబిల్ చెప్తుంది నేనే మార్గం అని. ఈ నామంలో రక్షణ, మరి ఇంకే నామంలో రక్షణ లేదని చెప్తున్నప్పుడు మనం ఇంకా వేరే నామం కొరకు చూడాల్సిన అవసరం లేదు. లోకాసువార్త 2వ అధ్యాయంలో, లోకాసువార్త ఎవరన్నా ఒకసారి చదవండి, 2వ అధ్యాయం 29 నుంచి 32 కలుస్తున్నాయి. ఎవరికి ఈ రక్షణ దేవుడు ఇస్తున్నాడు? లోకాసువార్త 2:29 నుంచి 32 వరకు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. చాలు. అన్ని జనులకు ఇస్తా అంటున్నాడు, ఇశ్రాయేలుకు ఇస్తా అంటున్నాడు మహిమ. సకల ప్రజలకు దేవుడు సిద్ధపరిచేది రక్షణ. ఎవరికి రక్షణ అంటే ఎవ్రీబడి, భూదిగంత నివాసులారా మీ అందరికీ రక్షణ ఇస్తాను, నా వైపు చూసి రక్షణ పొందండి. ఎవరైనా చెప్పారా నా వద్దకు వచ్చి రక్షణ పొందమని? నా దగ్గర రండి, పిల్లలు పడతారు, నేను తాయిస్తాను, కట్టుకోండి, తలనొప్పి తగ్గిద్ది, ఆ రోగం పోయిద్ది అని చెప్తున్నారు. కానీ రక్షణ పొందని, నా దగ్గరికి వచ్చి పాపాలు క్షమించబడతాయి, పరలోకం వచ్చిందని ఏ దేవుడిగా పిలువబడుతున్నారు ఎవరైనా చెప్పారా? ఎక్కడ చెప్పలా. ఈయన చెప్తున్నాడు సకల ప్రజలకు, ప్రజల ఎదుట నేను సిద్ధపరిచిన రక్షణ కన్నులారా చూచుతారు. ఈరోజు మనం ఆ రక్షణ చూసామా? ఇంకా చూడని వారు ఎవరన్నా మన చుట్టుపక్కల ఉంటే వారికి చూపించాల్సిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఎట్లా రక్షణ పొందాలి? చివరికి ఒక మాట చదువుకుని మనము ముగించుకుందాం. ప్రభు, నేను కూడా మరి రక్షణ పొందాలనుకుంటున్నాను, రక్షణ లేని వారికి రక్షణ సువార్త చెప్పాలనుకుంటున్నాను, పాపాలు విడిచిపెట్టబడాలనుకుంటున్నాను, దేవుని యొక్క రక్షణ మార్గంలో నడవాలనుకుంటున్నాను, సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను, పాపాలు ఒప్పుకోవాలనుకుంటున్నాను. ఎలాగ మరి నేను ఏం చేయాలి? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, మొదటి యోహాను 1వ అధ్యాయము 9వ వచనాన్ని ఎవరైనా చదువుతారా? మనం ముగించుకుందాం. ఇక 9వ వచనం.
మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆ ఈ రక్షణ నాకు కూడా కావాలి, ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవం నాకు కూడా కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో, ఇష్టపడుతున్నారో, ఆశపడుతున్నారో, ఎదురు చూస్తున్నారో వారికి దేవుడు చెప్తున్న మాట, నీ పాపాలని ఒప్పుకో. మన పాపాలని మనం ఒప్పుకోనకపోతే మాత్రం రక్షణ రాదు. మన పాపాలు మనకు తెలుసు, ఎవరి పాపాలు వారికి తెలుసు, దేవుడికి తెలుసు, నీ పక్కన ఉన్న వారికి కూడా తెలియదు. కనుక నీ పాపాలు నీకు తెలుసు కాబట్టి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన ఎట్లాంటి వాడు అంటే నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనం పవిత్రులుగా చేస్తాడు, తన రాజ్యానికి వారసులుగా చేస్తాడు, తన సువార్త ప్రకటించేటువంటి తన దాసులుగా చేస్తాడు, దేవుని వారసులుగా చేస్తాడు, దేవుని రాయబారులుగా చేస్తాడు, తన రాజ్యానికి రాజకుమారులుగా చేయబోతున్నాడు, తన సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టబోతున్నాడు. ఇక మనకి నిరంతరం దేవునితో పాటు నివసించేటువంటి భాగ్యం ఇవ్వబోతున్నాడు. ఇంత గొప్ప రక్షణ ఉచితంగా ఏంటంటే, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు, ఇదే మనం చేయాల్సింది. ఏదో చెప్పమన్నారు కానీ చెప్పేస్తే సరిపోదు, నీ హృదయం పూర్వకంగా రావాలి, అంతరంగం నుంచి రావాలా. నీ హృదయం తెలుసు నీ పాపం ఏంటో, కనుక నీ పాపాలను ఒప్పుకోవాలి. మన పాపాలు మనం ఒప్పుకుంటే దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. ప్రభువా నేను ఒప్పుకున్నా కదా పాపాలు, నువ్వు మరి రక్షణ ఇవ్వలేదేంటి అనడానికి ఆయన వమ్ము చేసేవాడు కాదు. నిజముగా నీవు నీ పాపాలు ఒప్పుకున్నట్లయితే నిజముగా ఆయన రక్షణ దయచేస్తాడు. ఆ రక్షణ నువ్వు పొందినట్టు అనుభూతి కూడా ఆయన చూపిస్తాడు. అటువంటి రక్షణ దేవుడు మనకి అందరికీ దయచేయను గాక. ఆమేన్.